బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3కి అనుగుణంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడటం జరిగిందో అటువంటి తెలంగాణ రాష్ట్ర సచివాలయం తెలంగాణ సెక్రటేరియట్కు రాష్ట్ర ప్రభుత్వం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు వారి పేరట పిలువబడే విధంగా ఏదైతుందో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం నిజంగా సముచితం రచించదగ్గ విషయం. ఇక్కడ వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే ప్రధానమైనటువంటి సూత్రధారి ఒక విధంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చెప్పక తప్పదు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవార్థం వారి పేరిట సచివాలయం పేరు నమోదు చేయబడటం యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానిక పరిచయం. అంబేద్కర్ గారి పేరిట మన రాష్ట్ర సచివాలయాన్ని పిలుచుకోవటం అంటే కేవలం వారిని గౌరవించుకోవటమే కాదు, అందులో చేపట్టబడేటువంటి ఒక పాలన రాజ్యాంగబద్ధంగా పారదర్శకంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి పాటుపడే విధంగా పాలన కొనసాగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే వాస్తవంగా ఇంతవరకు ఏదైతుందో సచివాలయం నిర్మాణంలో ఉండటమే కానీ కారణం ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారు ప్రజానీకానికి అందుబాటులో లేకపోవడంతో ప్రజల్లో ఒక విధమైనటువంటి ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిలిగేటువంటి ఒక ప్రమాదం ఏర్పడింది. ఇలా పాలన, ప్రభుత్వం, అధికార యంత్రాంగం అంటే మనం ఉదాహరణకు గమనిస్తే జిల్లా కేంద్రాలలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంది. అంటే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించుకోవడం ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తుందనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగింపచేయండి. ఏ విధంగా అయితే జిల్లా స్థాయిలో ప్రజావాణిని మనం చేసుకోవడం జరుగుతుందో రాష్ట్ర స్థాయిలో కూడా వీళ్ళ గతంలో మన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వారు హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్నటువంటి ఒక సమయాలను ప్రతిరోజు అనునిత్యం వాళ్ళు ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఏదైతుందో సామాన్య ప్రజానీకానికి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడానికి సమయం కేటాయింపు చేస్తున్నారు. వీళ్ళు నూతన సచివాలయం ఏదైతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరిట మనం పిలుచుకోవడం జరుగుతుందో ఈ నూతన సచివాలయం ప్రారంభోత్సవంతోనైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా వారు హైదరాబాద్ నగరంలో అందుబాటులో సమయాలలో విధిగా ప్రతిరోజు 1 గంట సమయం ప్రజలకు ఏదైతుందో వారి సమస్యలను గ్రహించడానికి కేటాయింపు చేయాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇవాళ ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరిట మనం పిలుచుకోవాలని చెప్పి భావిస్తున్నామో అంబేద్కర్ గౌరవార్థం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని సమాజంలోని నిమ్న వర్గాలు పాలనలో ప్రాధాన్యత కల్పింపబడే విధంగా ఒక విధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుల నుండి మనం ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు పేర్కొంది. దురదృష్టం కారణం ఏదైనా కానీ అది అమలుకు నోచుకోలేకపోయింది.
ఏ సమాజంలోని నిమ్న వర్గాలు అట్టడి వర్గాలుగా భావించేటటువంటి దళితులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం, వ్యవసాయం ఆధారితంగా జీవనం కొనసాగించేటువంటి వ్యవసాయ కూలీలకు ఏదైతున్నదో రైతు కుటుంబాలకు కనీసం 3 ఎకరాలు వ్యవసాయ భూమి కలిగి ఉండే విధంగా ప్రాధాన్యతగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఎన్నికల ప్రణాళిక, మొట్టమొదటి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న మనకు అందరికీ తెలిసింది. సరే, ఈరోజు ఏదైతుందో దాన్ని అమలు చేయలేకపోతున్న కారణాలు ఏవై? మీరు 3 ఎకరాల భూమి కల్పిస్తే ఎకరా 10 లక్షల రూపాయలు మనం దాన్ని విలువగా భావించినా కానీ 3 ఎకరాల 30 లక్షల రూపాయలు అవుతుంది. వీళ్ళ ఆనాడు ఎన్నికల్లో ఏదైతుందో మీరు నిరుపేద వర్గాలు దళితులకు 30 లక్షల విలువ చేసేటటువంటి ఒక భూమిని ఏ దళిత బంధు అని మీరు వీళ్ళ వ్యవసాయ భూమి కల్పింపబడలేకపోవడానికి ప్రత్యామ్నాయంగా తెరపైకి తేవడం జరిగింది. ఆ దళిత బంధు కూడా ఏదైతుందో కేవలం నామమాత్రంగా కేవలం టీఆర్ఎస్ పార్టీ అస్మదీయులకు మాత్రమే దాన్ని కలిగింపచేయటం. ప్రభుత్వం అమలు చేయతలబెట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ అది నియమ నిబంధనలకు అనుగుణంగా పాలనా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఏదైతుందో లబ్ధిదారులు ఎంపిక చేయబడాలి. ప్రభుత్వం అమలు చేసేటువంటి యొక్క ఏ సంక్షేమ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏదైతుందో అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కానివ్వండి, భూములు లేని నిరుపేద వర్గాలకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పించడమే కానివ్వండి, ఇండ్లు లేని నిరుపేద వర్గాలకు ఏదైతుందో గృహ నిర్మాణ వసతి సౌకర్యం కల్పించడమే కానివ్వండి, ఏ కార్యక్రమమైనా కానీ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఎంపిక చేయబడాలి. కానీ ఇక్కడ దళిత బంధు అనే కార్యక్రమం ఏదైతుందో అసలు జిల్లా పాలనా అధికార యంత్రాంగానికి ఏమాత్రం సంబంధం లేకుండా పారదర్శకతకు తిలోదకాలు ఇచ్చి కేవలం టీఆర్ఎస్ పార్టీ అస్మదీయులకు మాత్రమే ఆ లబ్ధి అనుకూర్చే విధంగా కార్యక్రమం అమలు చేయబడటం నిజంగా దురదృష్టకరం చెప్పడం తీవ్రంగా గర్హిస్తున్నాం. కనీసం ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు నమోదు చేస్తున్న సందర్భంగానైనా భవిష్యత్తులో అమలు చేయబడే కార్యక్రమం ఏదైతుందో దళిత బంధు పారదర్శకంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఏదైతుందో లబ్ధిదారులు ఎంపిక చేయబడే విధంగా అర్హత గల లబ్ధిదారులు అందరికీ కూడా ఈ దళిత బంధు కార్యక్రమం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. వీళ్ళ రాష్ట్రం ఏర్పడే దాదాపు 8 సంవత్సరాల కాలం గడుస్తున్నది. వీళ్ళ దళితుల సంక్షేమార్థం ఎస్సీలే కానివ్వండి, ఎస్టీలే కానివ్వండి, వీళ్ళు ఏ ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ కింద కేటాయింపు చేయబడ్డటువంటి ఒక నిధులు వెచ్చించకుండా క్యారీ ఫార్వర్డ్ అవుతున్న విషయం మనకు తెలియదు. అటువంటి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి నిధులు ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ క్రింద 30,000 కోట్లు ఉన్నాయి. ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ కింద 20,000 కోట్లు. ఆల్రెడీ దళితుల సంక్షేమార్థము రాష్ట్ర బడ్జెట్ ఏదైతుందో కేటాయింపు చేయ రాష్ట్ర శాసనసభ ఆమోదం పొంది కేటాయింపు చేయబడ్డ బడ్జెట్ దళితుల సంక్షేమార్థం ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ క్రింద 30,000 కోట్లు వల్ల క్యారీ ఫార్వర్డ్ చేయబడినది. ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ 20,000 కోట్లు కేటాయింపు చేయాలి. ఈ 30,000 కోట్లతో ఏదైతుందో 5 లక్షలకు ఒక ఇల్లు నిర్మాణం చేపట్టబడ్డ 6 లక్షల ఇల్లు కట్టచ్చు. కోటికి 20 ఇండ్లు, కోటికి 20 ఇండ్లు, 20 ఇంటూ 30,000 కోట్లు, 6 లక్షల ఇండ్లు. అట్లా ఎస్టీలకు ఏదైతుందో కోటికి 20 ఇండ్లు, 20 ఇంటూ 20,000 కోట్లు, 4 లక్షల ఇండ్లు. ఇవాళ నిజంగానే దళితుల సంక్షేమాన్ని కాంక్షించేవారైనట్లయితే ముందుగా వారికి ఆల్రెడీ బడ్జెట్ ఆమోదం పొంది కేటాయింపు చేయబడ్డ నిధులు ఇలా మీ అధీనంలో ఉన్నాయి కాబట్టి ఇలా ఎస్సీలకు ఏదైతుందో 6 లక్షల ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా ఇండ్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరికీ ఇలా మీరు ఏ కళ్యాణ లక్ష్మి అని మరి రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారో ఆ కళ్యాణి లక్ష్మి నూతన జంటగా ఎవరైతే ఏర్పడబోతున్నారో ఆ నూతన జంటకి ఏదైతుందో
వాళ్ళందరూ నిరుపేద వర్గాలు కాబట్టి మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్ పరిధిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇంటి నిర్మాణానికి అర్హత కలిగి ఉంటారు. అట్లాగే అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి ఒక ప్రాధాన్యత అంశం వీళ్ళ దళితుడు ఎస్సీలే కానివ్వండి, ఎస్టీలే కానివ్వండి, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటం, ఇలా రాష్ట్ర సచివాలయానికి వారి పేరు వీళ్ళ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింపబడాలి. ఇప్పుడు ఎస్సీలకు ఏదైతుందో వారికి 15% వారి జనాభాను పరిగణలోకి తీసుకొని మనం అమలు చేస్తున్నాం. సరే, ఇప్పుడైతే పెరిగిన జనాభాకు అనుగుణంగా అది దట్ హాస్ రేజ్డ్ అప్ టు 17%. బట్ మనం అమలు ఏదైతుందో 15% చేస్తున్నాం. అట్లే గిరిజనులకు సంబంధించి ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన జనాభా 6% మాత్రమే పరిమితమై ఉంది. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో గిరిజన జనాభా కేంద్రీకృతం కావడంతో ఇక్కడ ఆదివాసీలే కానీ, బంజారా లంబాడాలే కానీ, మీకు ఆదిలాబాద్కి వెళ్ళి మొదలెడితే మీకు ఆదిలాబాద్ కానీ, మహబూబాబాద్, వరంగల్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, భద్రాచలం కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, పూర్వ మెదక్ జిల్లా కానివ్వండి, పూర్వ నిజామాబాద్ జిల్లా కానివ్వండి, వీళ్ళ గిరిజన జనాభా ఏదైతుందో కేంద్రీకృతమై వీళ్ళ 9.34 జనాభా కలిగి ఉన్నారు. 9.34% జనాభా కలిగింది లెక్కలకు అనుగుణంగా. వాస్తవం వారి జనాభా లెక్కలకు అనుగుణంగా 10% రిజర్వేషన్ సౌకర్యం కలిగింది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే గిరిజనులకు సంబంధించినటువంటి జనాభాకు అనుగుణంగా 10% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఇక్కడ సహేతుకమైన కారణం ఏంటంటే గిరిజనులకు సంబంధించి రాజ్యాంగం వారికి ఒక హక్కుగా కల్పించింది వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం. అటువంటి కేవలం ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో దాటవేత ధోరణితోని అయితే ఎవరికైనా తెలియాలన్నా తెలియాలి, లేకుంటే చెప్తానని వినాలి. బోత్ ఐదర్ he must know himself or at least he must be in a position to listen to others. నేను ఈ అంశం ఎందుకు అంటున్నాను దయచేసి మీ ద్వారా, వీళ్ళ ఏ శాసనసభలో ఈ అంశం చర్చకు వచ్చిందో నేను అడ్వకేట్ జనరల్ గారిని సమన్ చేయమని చెప్పిన శాసనసభలో ఏదైతుందో అడ్వకేట్ జనరల్కి ఒక సీట్ కేటాయింపు చేయబడి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా లీగల్ ఆస్పెక్ట్ మీద అంబిగ్యూటీ వచ్చినట్టయితే అడ్వకేట్ జనరల్ను శాసనసభకు సమన్ చేసి ఆయనతో క్లారిటీ తీసుకునే అవకాశం మనకు శాసనసభ స్పెసిఫిక్గా పేర్కొన్నా. మీరు అడ్వకేట్ జనరల్ సమన్ చేయండి హౌస్కు, లెట్ us discuss it before him, let him give clarity over it. ఏ ఇందిరా సుహాని కేసును మీరు ఆటంకంగా పేర్కొన్నారని చెప్పిన భావిస్తున్నారో అది ఏ విధంగా కూడా ఇది ఆటంకం కాదు. ఇది కేంద్రానికి సంబంధం లేని అంశాన్ని కేంద్రానికి నివేదించి ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఏ విధంగా గిరిజనుల అంశానికి సంబంధించి నిర్లక్ష్యం చేస్తున్నాయి అని అంటే సంబంధం లేని అంశం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించడం. కేంద్రం ఏదైతుందో నువ్వు రాష్ట్ర పరిధిలో అమలు చేసుకోవచ్చు రిజర్వేషన్ కేంద్రానికి సంబంధం లేని అంశం, నాకెందుకు పంపిస్తున్నావు అని చెప్పి రిటర్న్ చేస్తే అయిపోతుంది. నాకెందుకు పంపిస్తున్నావు నాకు సంబంధం లేని అంశం అని చెప్పని రిటర్న్ చేస్తే అయిపోతుంది. కేంద్రం నాంచి మీద ధోరణితో ఏదైతుందో స్పష్టత ఇవ్వకుండా దాన్ని పెండింగ్లో పెట్టడం, రాష్ట్రం ఏదైతుందో వీళ్ళ కేంద్రానికి సంబంధం లేని అంశాన్ని కేంద్రాన్ని నివేదించి వీళ్ళ గిరిజనుల జీవితాలతోని వీళ్ళ ఆదివాసీలు బంజారాల వారి జీవన ప్రమాణాలతోని భవిష్యత్తుతో ఏదైతే చెలగాటాడుతుందని చెప్పండి. ఇప్పటికైనా మీరు రేపు ఏదైతుందో ఏ ఆదివాసీ బంజారా భవన్ రేపు ప్రత్యేకంగా మీరు ఏదైతుందో గిరిజన సమ్మేళనం నిర్వహిస్తారు. We all have invitations.
రేపు హైదరాబాద్ కేంద్రంగా వారు నిర్వహించబోయేటువంటి సమావేశానికి గిరిజన సమ్మేళనం అని చెప్పిన పేరు. మరి నిజంగానే గిరిజన సంక్షేమంపై మీకు ఏమాత్రం చిత్తచిత్తున్నా కానీ వాళ్ళ రిజర్వేషన్ సంబంధించి వాళ్ళ ప్రస్తుతం మీద అమలవుతున్నటువంటి ఒక 6%, 10% తక్షణమే దాన్ని పెంపు చేసే విధంగా రేపు రాబోయేటటువంటి ఒక నీట్ మెడికల్ సీట్స్ ఏదైతే భర్తీ చేయబోతున్నారో ఈ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు భర్తీ చేయబోతున్నటువంటి ఒక మెడికల్ అండ్ ఇంజనీరింగ్ సీట్స్లలో, అట్లాగే మీరు జ్ఞాపకం చేయబోతున్నటువంటి ఒక పోలీస్ రిక్రూట్మెంటే కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రిక్రూట్మెంట్ చేయబోయేటటువంటి ఒక ఉద్యోగాలు అన్నింట్లో కూడా 10% రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా మీరు తక్షణమే ఏదైతుందో 17 సెప్టెంబర్ ఇండియన్ యూనియన్లో విలీనం కావడం జరిగిందో ఆనాటి 17 సెప్టెంబర్ పురస్కరించుకొని మీరు ఏదైతుందో ఈ 6%, 17% పెంపు చేయబడే విధంగా తక్షణ ఉత్తర్వులు జారీ చేసి ఈ 22-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటు మెడికల్ కోర్సే కానీ ఇంజనీరింగ్ కోర్సే కానీ ఇతరత్ర ఏవైనప్పటికీ కూడా అట్లాగే చేపట్టబడేటువంటి ఒక ఉద్యోగ నియామకాల్లో కూడా మరి 10% అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. నిజంగానే ఆదివాసీ బంజారాల 8 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిజంగానే అందరికంటే ఎక్కువ ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉన్నారంటే మా గిరిజన సమాజం అని చెప్పారు. అందరికంటే ఎక్కువ నష్టపోయింది మా గిరిజన సమాజం, ఆదివాసీ బంజారా అని చెప్పారు. అటువంటి ఆదివాసీ బంజారాలకి ఏదైతుందో భవిష్యత్తునైనా మెరుగుపరిచే విధంగా, బాగు చేయబడే విధంగా మరి కల్పించాల్సినటువంటి 6%, 10% రిజర్వేషన్ తక్షణమే 6 నుండి 10 పెంచాలని చెప్పని